శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వం పెళ్లి కళవచ్చేసిందే బాల అనేకదం తం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటిప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం అమ్మా లక్ష్మి, కొంచెం ఆ రింగ్స్ తీసుకురా. బాబు శనీశ్వర, రాహుకాలం రాకముందే అమ్మాయికి రింగు తొడగాలి. తీసుకో. దట్స్ ఇంపార్టెంట్. అమ్మా చేయి ఇలా ఇవ్వమ్మా. వావ్, రింగ్ సూపర్ ఉంది. బాగుంది. దా దా బాగుంది కదా. అవునండి. ఈ రింగు మనపురంలో అప్పు చేసి మరీ కొన్నా. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. పెట్టుకుంటే ఉండదు. అయితే మరి పెట్టుకోవడం ఎందుకు? బ్యూటిఫుల్ కౌంటర్. యాక్చువల్ గా దీన్ని దేంతో తయారు చేస్తారో తెలుసా? తెలీదు సార్. గోల్డ్ తో తయారు చేస్తారు. గోల్డ్తో కాకపోతే దేంతో చేస్తారా బాబు? మళ్ళీ కొనుక్కుంటున్నావు. నీకు విషయం తెలుసా? ప్రపంచంలో ఇలాంటి రింగులు రెండే ఉన్నాయి. ఒకటి నేను కొన్నా, రెండోది నేనే కొన్నా. అంటే రెండు కావాలి కదా, ఒకటి ఆవిడికి ఒకటి నేను పెట్టుకోవడానికి. బాబు ముహూర్తం దాటిపోతుంది, తొందరగా తొడగవయ్యా. ఏమన్నా పంతులు, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం దొరుకుతుంది, వెళ్ళిపోతే మళ్ళీ దొరుకుతా. నువ్వు రైట్. యాక్చువల్ గా ఈ రింగు ఆన్లైన్ లో బుక్ చేద్దాం అనుకున్నా భయ్యా, కానీ టైం అయిపోతుందని నేనే లైన్ లో నిలబడి కొనేసుకున్నా. అదనమాట మ్యాటర్. పంతులు గారు వాడంతే, ఏదైనా బాగుంది అంటే దాన్ని భారతం చెప్పినట్టు చెప్తాడు. మీరు కాని చేయండి. అంటే చేయి పట్టుకుని తొడిగించండి. సర్లే తీసుకో. అబ్బాయి అరే ఉండవా. ఇప్పుడు రింగుల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? రింగుల గురించి మాట్లాడేటప్పుడు రింగుల గురించే ఆలోచించాలి. నేను ఈ సినిమా స్టార్ట్ చేసిన రోజు ఎందుకు సినిమా తీస్తున్నాను అనే దానిపై క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు. ఈరోజు ఈ సినిమా ఫినిష్ చేయాలనుకుంటున్నాను. దానికి మాత్రం క్లారిటీ ఉంది. ఎందుకంటే ఈ సినిమాపై నా డబ్బే కాదు, కొంతమంది జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయని నాకు అర్థమైంది. అందుకే ఈ ఆగిపోయిన సినిమాని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను అనుకున్నది చేయలేకపోయినందుకు బాధగా ఉంది, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నాను. అవును సార్, మీరు మా కోసం మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీకోసం ఈ సినిమాలో యాక్ట్ చేసే పొజిషన్లో నేను లేను. ఇక మా అమ్మ ఒప్పుకోదు. నేను ఎలాగైనా మాట్లాడి ఒప్పిస్తాను. నేను ఒప్పుకోను. అవునండి, మీ కొడుకు నా అల్లుడంటే నేను ఒప్పుకోను. ఇక నుంచి అతనే నా కొడుకు. ఆంటీ, పూజ మిమ్మల్ని టెర్రస్ మీదకి రమ్మంది. నేను మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నో ప్రాబ్లం, చేసుకోండి. నాకు కావాల్సింది మీ పర్మిషన్ కాదు, మీ అమ్మాయి డేట్స్. మీకు డేట్స్ కావాలి, నాకు డబ్బులు కావాలి. వేరే సినిమా వాళ్ళు కూడా మా అమ్మాయిని ఓకే చేశారు. ఇవాళే అడ్వాన్స్ కూడా పంపిస్తామన్నారు. ఇప్పుడు కష్టమండి. పైగా త్వరలోనే అమ్మాయి పెళ్లి కూడా ఉంది. అక్కర్లేదు. అంటే ఎంత కష్టమైనా తప్పదనుకోండి. మీరు మధ్యలో ఉన్నారు, మీకు సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయవు? సిక్కు చేతులు పడ్డాక ఎవరైనా సపోర్ట్ చేస్తారు.
సరేనండి, నేను వెళ్ళొస్తాను. ఎలాగూ సమయానికి వచ్చారు కాబట్టి ముందే చెప్తున్నాను, మా అమ్మాయి పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా సినిమా మధ్యలో ఆగిపోవడంతో నా కెరీర్కి బ్రేక్ పడింది అనుకున్నాను, కానీ మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ చేసి నా కెరీర్కి నా లైఫ్కి ఊపిరి పోశారు. ఐఎమ్ సో హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మీ ఇద్దరిని కలపడం కోసమేరా మళ్ళీ నీతో సినిమా స్టార్ట్ చేయించింది.